ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరలా ఈ నిన్నటి వరకు కార్యక్రమంలో మిమ్మల్ని కలవడం ఎంతో సంతోషం. వెనుజువేలాలో ఏర్పడిన భూకంపం. దాదాపు 4000 మంది ఏమయ్యారో తెలియలేదు. 3800 శిథిలాలే కనపడ్డాయి. తర్వాత ఒక భయంకరమైన ల్యాండ్ స్లైడ్ అంటే కొండ చర్యలు. వైనాడు మీరు ఆ వీడియోస్ అని చూస్తే చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది. అది దాటి చైనా అంతటా టోర్నాడో, గొప్పగా ఫ్లడ్స్, ఇటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ప్రపంచమంతటా భయంకరమైన విపత్తులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. వీటికి మధ్యలో దేవుడు మిమ్మల్ని నన్ను ఈ వారమంతటా సురక్షితంగా ఉంచాడు. అందును బట్టి కృతజ్ఞత తెలియజేయాలి. రండి కార్యక్రమంలోనికి వెళ్దాం. ఎల్నినో యొక్క తాకిడి దాదాపు 2500 మంది వరకు ఫ్రాన్స్లో మరణించారు. మొదటి అలలో జూన్ మాసము లోపల. ఈ జూలై నెల ఇంకా తీవ్రంగా ఉంటుంది. ఇది మరో ఘట్టానికి చేరుతుందని చెప్తున్నారు. ఫ్రాన్స్లోని హాస్పిటల్స్ అన్నీ ఎంతో ముమ్మరంగా ముందస్తు హెచ్చరికలు తీసుకుంటున్నారు. ఫ్రాన్స్ మాత్రమే కాదు, ప్రపంచమంతటా ఎల్నినో వల్ల బాధింపులు ఏర్పడుతున్నాయి. వరదల బీభత్సం ఒకవైపు, ఎండ తాకిడి ఒకవైపు. మరి ఇండియాలో మాత్రమే దాదాపు 200 జిల్లాలకు పైగా ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అందులో తమిళనాడులో మాత్రమే 15 జిల్లాల వరకు అని చెప్తున్నారు. చాలా భయంకరమైన పరిస్థితిలో ఉందని చెప్పి అనావృష్టి కలుగుతుంది అని చెప్తున్నారు. ఈ ఎల్నినో యొక్క తాకిడి మనం ముందుగానే చెప్పినట్టు ఇదేదో ఇప్పుడు సంభవిస్తున్న కాల మార్పిడి అని అనుకున్నాగాని ఇది తర్వాత 2027 వరకు ఇంతకంటే మోసమైన పరిస్థితికి వెళ్తుందని నాసా లేటెస్ట్ రిలీజ్లో తెలియజేశారు. ప్రపంచమంతటా మీరు బాగా గమనించినట్లయితే ఉష్ణోగ్రత పరిస్థితి అన్ని దేశాల్లోనూ అన్ని నగరములలోనూ ఇంక్రీజ్ అవుతూ ఉంది. 40, 45, 50 వరకునూ వెళుతూ ఉంది. ఇది ఇప్పుడిచ్చిన రిపోర్ట్. ఇది దేని సూచిస్తుందని బాగా అర్థం చేసుకోవాలి. కొంచెం కొంచెంగా భూమి అన్నది వేడిమి అంటే ఉష్ణోగ్రతకు నేరుగా వెళ్తూ ఉంది. గ్లోబల్ వార్మింగ్ అని సాధారణంగా ఒక వర్డ్లో చెప్తున్నాం. 2015లో వారు చెప్పింది, ఫ్రాన్స్ ప్యారిస్ మీట్లో చెప్పింది ఎవరు వినలేదు. ఆ తర్వాత అందరూ వారి వారి పనులు చూడని ఆరంభించారు. ఇప్పుడు తర్వాత 10 సంవత్సరాల్లోగా ఒక మోసమైన స్థితి వీరెక్కడా లేదు. బైబిల్ చెప్పిందే. 2 పేతురు 3, 10, 12, 13 వచనాలు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములను కాలిపోవును. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి అందు నీతి నివసించును. అట్లే గ్లోబల్ వార్మింగ్ ఇంక్రీజ్ అయి ఈరోజు 50 అన్నది సాధారణ ఉష్ణోగ్రత అయింది. 24, 25 సాధారణంగా ఉండింది. ఇప్పుడు కూడా మనం రూమ్ టెంపరేచర్ 24 అనే చెప్తుంటాం. అయితే ఇప్పుడు 50 అని 2 అంతలయ్యింది. ఇప్పుడు లోకము దానికి అలవాటు పడుతుంది. ఇప్పుడు మీరు ప్రకటన గ్రంథం చదివి చూడండి. 9 నుండి 11 వచనాల వరకు ఆ బూరలు ఊదోబడుతున్నప్పుడు అన్ని ఉష్ణోగ్రత వల్ల ఏర్పడే కార్యాలుగా ఉంటాయి. అయితే వాక్యం చెప్తుంది, మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. ఆ ఉష్ణం ఏర్పడి కొద్దీ, పుండ్లు ఏర్పడి కొద్దీ ఆ తర్వాత పాత్రలు కుమ్మరించబడతాయి 16వ అధ్యాయంలో. అప్పుడు మీరు చూసినట్లయితే, ఇవన్నీ కూడా చూసినట్లయితే తీవ్రంగా ఎండ వల్ల ఏర్పడేవిగా ఉంటాయి. 8 నుండి 16వ అధ్యాయం వరకు ప్రకటన గ్రంథం చదివినట్లయితే అన్ని కూడా వేడిమి వల్ల ఏర్పడే విపత్తులుగా ఉంటాయి. ఇప్పుడు మనం దానివైపుగా వెళ్తున్నాం. నోవాహు చెప్పాడు, నోవాహు జలప్రళయం వస్తుందని చెప్పాడు. ఇప్పుడు చెప్తున్నాం, అగ్ని రాబోతుంది. ఎంతో ప్రమాదకరమైన వాతావరణం. ఇంకా చెప్పాలంటే పైనుండి అగ్ని, భూమి నుండి అగ్ని అన్నీ ఒకవైపు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూశారంటే గ్లోబల్ వార్మింగ్, మనం చెప్పే సోలార్ సునామీ పైనుండి రావడానికి రెడీగా ఉంది. క్రింద ఎల్నినో వంటి కార్యాలు. ఇదేదో 1-2 సంవత్సరాలంతా కాదు. నార్మల్ గ్లోబల్ వార్మింగ్ ఇంక్రీజ్ అయింది. ఇది కాకుండా వార్, అందువల్ల ఏర్పడే బాధింపులు, ఇది కాకుండా అగ్నిపర్వతాల వల్ల పేలుడు, రింగ్ ఆఫ్ ఫైర్ అని చెప్తారు చూడండి. అన్ని కూడా భూమి ఈ నిమిషమే న్యాయ తీర్పు కోసం దేవుడు చెప్పిన చోటుకి రెడీగా ఉంది. వీటికి మధ్యలో దేవుడు కృపతో కాపాడుతున్నాడు. నోవాహు ఆనాడు చెప్పాడు, నీతిని ప్రకటించిన నోవాహు సిద్ధపడండి, కాలం వస్తుంది అని చెప్పాడు. అయితే ప్రజలు లోబడకుండా పోయారు. మతేలు ఉంటుంది ఎరుగకపోయిరి అని చెప్పి. ఈరోజు ప్రజలకు గ్రహింపు లేదు. ఇంతటి వేడి, ఇంతటి కార్యాలు లోకమంతటా ఒక ఐరోపా దేశంలో జరుగుతూ ఉంది. ప్రపంచంలోని అత్యంత అందమైన దేశాలకు నిలయమంటారు. అక్కడే ఇలా బగ్గుమంటూ ఉంది. ఇంకా గ్రహించకపోతే అంత్యకాలం. మారుమనసు పొందండి, పరలోక రాజ్యం సమీపమై ఉంది. మనం తర్వాత ఇస్రాయేల్, ఇరాన్ యొక్క ఆ వార్ కాన్ఫ్లిక్ట్ చూడబోతున్నాం. ఇది ఇస్రాయేల్కి, ఇరాన్లకైన కార్యము అన్ని ముగింపుకొచ్చేలా ట్రంప్ అనౌన్స్ చేశాడు. అయితే ఇప్పుడు చూసినట్లయితే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్లో ఇరాన్ ఓడలు దాడి చేయగా దానికి దీటుగా ఇరాన్ వారికి భయంకరమైన దాడిని అమెరికా చేసింది. ఈ కార్యక్రమాన్ని నమోదు చేస్తున్న వేళలో మరలా ఎంతో మోసమైన పరిస్థితికి మధ్యప్రాచ్య దేశాలు వెళుతూ ఉన్నాయి. ఒకరి నివేదిక చదివాను. అందులో ఇలాగుంది, ఇవేవో యుద్ధాలు ముగింపుకొస్తున్నాయి, ఇలా అలా వచ్చిపోతున్నాయని కాదు, 2028 వరకు యుద్ధం ఉంటుంది అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. ఇది ముందుగానే మనం ఎదురుచూసింది, మనం చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు ఎంతో మోసమైన పరిస్థితికి ఈ యుద్ధం వెళుతూ ఉంది. దీనికి మధ్యలో రష్యా యుక్రెయిన్ యుద్ధం చూడండి.
యుక్రెయిన్ ఒక తీవ్రమైన రిఫైనరీ తాకిడిని రష్యాలో జరిగించింది. డీపెస్ట్ ప్లేస్ ఇన్ రష్యా అంటారు. ఒమాస్క్ అనే స్థలంలో చాలా మోసంగా తాకిడి జరిగించింది. దీనికి ఖచ్చితంగా రష్యా ఒక ప్రతిఘటన చేస్తుంది. అప్పుడు యుక్రెయిన్ తాకిడి చేస్తే నేటో దేశాలు లేక EU దేశాలు ఇందులో యుక్రెయిన్కి మద్దతుగా వస్తారు. ఇది కూడా తర్వాత థర్డ్ వరల్డ్ వార్కైనా ఒక ఎక్స్పెక్టేషన్ మనం ముందుగానే చెప్పాం. థర్డ్ వరల్డ్ వార్లో ఉన్నామని, అది ఇప్పుడు జరుగుతుంది. యేసు చెప్పిన యుద్ధపు వార్తలు వింటారని చెప్పిన విషయము ఎంతో స్పష్టంగా మన కంటికి ముందర జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మరో ఘట్టముగా భయంకరమైన దాడులుగా జరుగుతూ ఉన్నాయి. ఇది రెండవదిగా అతి ముఖ్యంగా మనం చూస్తున్నాం. ఇందులో ఇశ్రాయేలు వారు లెబనోనుపై అతి భయంకరంగా తాకిడి చేశారు. దాదాపు 6 లక్షల మంది గృహాలు లేకుండా ఉన్నారని చెప్పబడుతుంది. వీటన్నిటికి మధ్యలో మీరు బాగా గమనించి చూడండి, ఇశ్రాయేలే దీనికి ముఖ్యమైన కారణం. ఇశ్రాయేలు వారి మీద ద్వేషం ముందుగానే ఉందని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ తాకిడి అధికమయ్యే కొద్దీ ఇశ్రాయేలు మీద వ్యతిరేకత అధికమవుతుంది. మీరు గమనించినట్లయితే టర్కీ విదేశాంగ మంత్రి చెప్పిన విషయం ఏంటంటే, వీరే భూమికి భారమైన వారు, కష్టమైన వారు, వీరిని నిర్మూలిస్తే మానవజాతి బాగుంటుంది. ఇది ఎక్కడికి దారితీస్తుందంటే యాంటీక్రైస్ట్ గవర్నమెంట్కి ముందు ఇశ్రాయేల్ దేశాన్ని వైపౌట్ చేయాలంటారు కదా, ఆ చోటుకి ఇది వెళ్తుంది. ఈ ఇశ్రాయేల్ పైన వ్యతిరేకత ప్రపంచమంతటా ఏర్పడుతుంది. అన్ని దేశాల్లోనూ ఉన్నాయి. సమీపంలో కూడా అమెరికాలో ఒక సర్వే తీశారు. అందులో ఇశ్రాయేల్ పాలస్తీనాపై జరిపిన నష్టం, ఆ జనాలు నాశనం కావడం జెనోసైడ్ అంటారు. దాన్ని బట్టి వారు చెప్పిన విషయము ఏంటంటే, అమెరికాలో 10 మందిలో 3 చెప్పేదేంటంటే అది జెనోసైడే అని చెప్తున్నారు. ఇది దేని సూచిస్తుందని అడిగితే, ఒకవైపు ఇశ్రాయేల్ చాలా తీవ్రమైన వ్యతిరేకత ప్రపంచమంతటా చూస్తూ ఉంది. ఒక యుద్ధం వచ్చినప్పుడు నిశ్చయంగా ఇశ్రాయేల్కి మద్దతుగా ఉండే దేశాలుంటాయి. ఇండోనేషియాకి వెళ్ళినప్పుడు ఇండియా కూడా ఏం చేసిందంటే 2 స్టేట్ సొల్యూషన్కి మద్దతు ఇచ్చింది. అది ఇశ్రాయేల్కి వ్యతిరేకమైన ఒక వ్యాఖ్య చూడండి. అయితే ఇశ్రాయేల్ ప్రధాని చెప్తున్నాడు, ప్రపంచంలో మాకు బెస్ట్ ఫ్రెండ్ ఇండియా అని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఒక విధమైన కాంట్రవర్సీ, ఒక విధమైన ఎదిరింపు ఇలా వెళుతూనే ఉంది. యుద్ధపు వార్తల యొక్క అతి ముఖ్యమైన కాలఘట్టంలోనికి మనము వచ్చి ఉన్నాం. ఇంకొక అతి ముఖ్యమైన విషయాన్ని మనం చూడబోతున్నాం. చూసి ఈ నిన్నటి వరకు ముగించుదాం. ఇదేంటని చెప్పి అడిగినట్లయితే, ఇశ్రాయేల్ ఒక అతి ముఖ్యమైన లా అని ఒకటి పాస్ చేసింది. అదేంటని అడిగితే, హోలీ సైట్ నుండి అంటే యెరూషలేములో ఉన్న ఆ ప్రాంతము నుండి క్రైస్తవులందర్నీ కూడా బయటికి పంపేటువంటి ఒక కార్యం. ఇది ముందుగానే మనం ఒక నిన్నటి వరకులో ఇలా జరిగే అవకాశాలున్నాయని చెప్పాం. ఎందుకు అని అడిగితే, వారు ముందుగానే అక్కడ ఆ ప్రార్థనా స్థలంలో రంజాన్ సమయంలో ఆరాధించడానికి నిర్బంధించారు. అది మాత్రమే కాకుండా ఈ ఈస్టర్ సమయంలో ఏప్రిల్, ఆ కాలఘట్టంలో ఏప్రిల్లో అక్కడ ఆరాధన జరపడానికెళ్లిన ఆ కార్డినల్స్ను కూడా అడ్డగించారు. బిషప్స్ని ఎవరిని అలో చేయలేదు. ఇప్పుడు వారక్కడ ఏం చేస్తూ ఉన్నారు అని అడిగినట్లయితే, ఆ హోలీ సైట్ అని చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే ఆ పరిశుద్ధమైన స్థలం, వారి యొక్క ఆరాధన స్థలముగా ఆ 3వ దేవాలయం తెస్తున్నారు. అదే యాక్చువల్గా ఈ 3వ దేవాలయం తెస్తున్నప్పుడు ఆ స్థలములో మిగతా మతస్థులు ఎవరిని కూడా అలౌ చేయరు. ప్రత్యేకించి క్రైస్తవులను, మిగతా మతస్థులను అక్కడి నుండి తొలగిస్తూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రధాని మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, ట్రెమెండస్ అయిన ఒక మద్దతు ఇండియా నుండి ఉంది అన్నారు. ఆయన పొలిటికల్గా చెప్పాడో తెలీదు, లేక రిలీజియస్గా చెప్పాడో తెలీదు. అయితే ఆయన చెప్తూ, మాకొక ట్రెమెండస్ అయిన మద్దతు, ఎదురుచూడని మద్దతు మాకు ఇండియా నుండి ఉంది అన్నాడు. ఇండియా మద్దతు మాత్రం కాదు, ప్రపంచంలో వీరి మద్దతు వెనుక నేపథ్యం ఏంటి అని చూసినట్లయితే, ఇశ్రాయేల్ను ప్రత్యేకమైన రీతిలో ఎవరూ ప్రేమించలేరు. ఇప్పుడు చెప్తున్నా, యేసుక్రీస్తు అనే ఒకరు లేకపోతే ఇశ్రాయేలుకైన మద్దతు ఎవరూ ఇవ్వరు. యేసుక్రీస్తే ఇశ్రాయేలు మద్దతుకైనా మధ్యబిందు. నేను యేసు లేకపోతే ఇప్పుడు చెప్తా, ఒక మనిషి యేసును అంగీకరించకుండా ఇశ్రాయేలును ప్రేమించలేడు. ఈరోజు వాళ్లు క్రైస్తవులను అక్కడి నుండి పంపుతున్నారంటున్నారు. అది ఎదురు చూసినటువంటిదే. వారొక రోజు వీటికైన కార్యాలు వారు సంధించాల్సి ఉంటుంది. ఏంటంటే యాంటీక్రైస్ట్ కార్యం వస్తున్నప్పుడు అక్కడ వారికే ప్రార్థించేవారు ఉండరు. వారు 3.5 సంవత్సరాలు భయంకరమైన మహాశ్రమల కాలం సంధించాల్సి ఉంటుంది. ఇప్పుడు దానికైనా ఇప్పుడు ఇందులో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు వీరు తొలగించడానికి ఉద్దేశం హోలీ సైట్ అని వారు చెప్తున్నారు. హోలీ సైట్ అంటే అక్కడ హోలీ టెంపుల్ అనేది రావాలి. వాళ్ళకి, మనకు కాదు. ఇప్పుడు చెప్తున్నా, ఆ దేవాలయానికి మనకి ఏ సంబంధము లేదు. అది అంత్యకాలానికైనా ఒక చిహ్నమే. అది ఆ దేవాలయంలో ఆరాధన చేయబోయేది లేదు. ఆ దేవాలయ క్రమం మనకు లేదు. ధర్మశాస్త్రం ముగింపుకొచ్చింది. మనమట్టుకైతే అది ఒక చివరి కాలానికైనా సూచన. ఇప్పుడు మనము చూస్తున్నప్పుడు అక్కడున్న వారిని తొలగిస్తున్నారు. దాని ఉద్దేశం ఏంటంటే, 3వ దేవాలయం వస్తుంది, కన్స్ట్రక్ట్ చేయబోతున్నామని అర్థం. కొంచెం కొంచెంగా వీళ్ళు ఆల్రెడీ ప్రీ ప్లాన్డే. ఎప్పుడు ఇశ్రాయేల్ ఒక ప్రీ ప్లాన్డ్గా చేస్తుంది. ఇప్పుడు అక్కడున్న అన్ని మతస్థులను అక్కడ రిమూవ్ చేస్తున్నారంటే ఏంటి అర్థం అంటే, ఒట్టి జూడాయిజం అక్కడ ఫామ్ అవుతుంది, యూదా మతం ఫామ్ అవుతుంది, దాని గుర్తుగా దేవాలయం వస్తుంది, దానికి ముందు గుర్తుగా బలిపీఠం రావాలి. సో దానికి ముందర అక్కడుండే ప్రార్థనా స్థలాన్ని వారు రిమూవ్ చేస్తారు. ఇదే మనం చాలా కాలంగా చెప్తూ ఉన్నాం. వారి యొక్క ప్లాన్ని వారు ఇన్సిస్ట్ చేస్తూ ఉన్నారు.
సో ఇవన్నీ ఎక్కడికెళ్తున్నాయి, మనకెక్కడికెళ్తుంది అని అడిగినట్లయితే, ఇవి జరుగునారంభించినప్పుడు మీ విడుదల సమీపించి ఉన్నదని ప్రభు చెప్పాడు. మరల ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడ అంటే సంఘం ఎత్తబడుట మనం రహస్య రాకడని చెప్పచ్చు. అది వచ్చే కాలం సమీపమై ఉన్నది. ఇక కాలం చెల్లదు. లోక సంభవాలు, ఇశ్రాయేలులో జరిగిన కార్యాలన్నీ మనకు ఒకటే సూచిస్తున్నాయి. ప్రభువు ద్వారమునొద్ద తలుపు తడుతున్నాడు. ప్రతిరోజునూ సిద్ధపడండి. మీరు చేసే పని చేయండి, కాని ఒకవైపు సిద్ధపడుతూ ఉండండి. నీతిని ప్రకటించిన నోవాహు ఒకవైపు ఓడను కడుతూ ఉన్నాడు, మరొక వైపున తన కుటుంబాన్ని సిద్ధపరిచాడు. ఇవన్నీ మీరు చేయండి. కాలము అతి సమీపం. ప్రభు చిత్తమైతే రాకడ ఆలస్యమైతే మరొక నిన్నటి వరకు ద్వారా కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ.